గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రిస్టల్ స్టోన్స్ దొంగతనం కేసును ఛేదించినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 750 కేజీల క్రిస్టల్ స్టోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసిన సరుకు సుమారు 2,25,000గా ఉంటుంది అని అంచనా. పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దర్యాప్తులో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రత్నరాజు, హెచ్సి శ్యామ్ కుమార్, పిసి సాగర్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి గుమ్మడి నాగాంజనేయులు అన్న అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఎర్రబాలెం గ్రామంలో ఇతనికి ఒక క్వార్ట్జ్ స్టోన్ గోడౌన్ ఉంది. ఇందులో గ్రేడింగ్ చేసినటువంటి క్వార్ట్జ్ స్టోన్ ని వీళ్ళు పాలిష్ చేసి డెకరేషన్ నిమిత్తం అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఈ గోడౌన్లో ఉన్నటువంటి ఈ క్వార్ట్జ్ స్టోన్స్ ని 22 గోతాములు 13వ తారీఖున అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని బంధించి భయపెట్టి ఈ స్టోన్స్ దాదాపు 2,25,000 రూపాయలు విలువ చేసేటటువంటి స్టోన్స్ ని పట్టుకుపోయినట్లుగా ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో మంగళగిరి రూరల్ సిఐ గారు అలాగే వారి సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా కేసును ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయిలు 4 గుర్తించి వారిని ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గార్లపాటి రాజానందన్ రెడ్డి ఎలియాస్ నందు, అవిరెండ్ల శశిప్రీతం, పానుగంటి రవి, షేక్ సబీర్ వీళ్ళ 4 ఇంకొక 4 ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళలో రాజానందన్ రెడ్డి ఎలియాస్ నందు అనే అతనికి ఈ బిజినెస్ లో కూడా అవగాహన ఉంది. ఇతను ఈ వ్యాపారంలో అవగాహన ఉండడం వల్ల ఈ స్టోన్స్ అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఇతను మిగిలిన ముద్దాయిలతో కుట్ర పన్ని 13వ తారీఖు నైటు ఈ గోడౌన్ దగ్గరకు వచ్చి 3 ఇన్నోవా కార్లు వాకీ టాకులతో సహా వచ్చి ఇతన్ని భయపెట్టి ఈ స్టోన్స్ అన్ని దొంగిలించుకుని పోవడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఉపయోగించినటువంటి 3 ఇన్నోవా కార్లు అలాగే వాకీ టాకీలు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 22 గోతాంలో ఉన్నటువంటి తెలుపు రంగు క్వార్ట్జ్ సుమారుగా 750 కేజీలు బరువు ఉన్నటువంటి స్టోన్స్ ని కూడా వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కష్టపడినటువంటి మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం గారిని అలాగే ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం ముద్దాయిల్ని బయటికి తీసుకురావడంలో అత్యంత కష్టపడినటువంటి రూరల్ ఎస్ఐ వెంకట్ని అలాగే ఎస్ఐ రతన్రాజు, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్, పిసి సాగర్లను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ముద్దాయిల్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ.